సమయం రాత్రి 1:46 చడి చప్పుడు చేయకుండా వరద అర్ధరాత్రి బొబ్బర్లంక, విజయేశ్వరం, కడియపులంక ఇంకా చుట్టుప్రక్కల ఉన్న గ్రామాలని ముంచేసింది. కొంతమంది నిద్రమత్తులోంచి బయటికి వచ్చేలోపు పీకలొత్తు మునిగిపోయారు. మరికొంతమంది చుట్టుప్రక్కల ఉన్న ఇండ్లపైకి, చెట్లపైకి ఎక్కారు. రామయ్య సావిట్లో కట్టిన తన ఆవులకి తాడు తీస్తున్నాడు. ఇలా అనుకోకుండా తన కాలికి తాడు చిక్కుకుంటుంది. ఆ తాడుని విడిపించుకోలేక వరద నీటిలో ఊపిరి కోసం పుట్టుకుంటాడు. మరోవైపు ఓ తల్లి కనీసం తన పిల్లలన్నా కాపాడమని దేవుని ప్రార్థిస్తుంది. ఇలా ప్రతి ఒక్కరూ తమ ప్రాణాల కోసం పోరాడుతూనే ఉన్నారు. వర్షం పెద్దగా పడటం మొదలైంది. రాజమండ్రి దేవి చౌక అమ్మవారి ముక్కు పొడుకను వరద నీరు తాకింది. ధవళేశ్వరం బ్యారేజ్ అనేదే మయమైపోయింది. అంతా చీకటిమయం. పోలీసులకు ఉన్న బలం, బల్గం ఇవి రెండూ సరిపోవట్లేదు. వాళ్ళ కళ్ళ ముందు కొట్టుకుపోతున్న వారిని కాపాడలేకపోతున్నారు. ఆ రాత్రి చరిత్ర కూడా మర్చిపోలేని పీడకలలా మారింది. ప్రజలు తమ ప్రాణాలను అరిచేతుల్లో పెట్టుకుని తమను కాపాడే దేవుడు ఎప్పుడు వస్తాడా అని ఎదురు చూస్తున్నారు. ఇలా వాళ్ళను కాపాడడానికి నిజంగా దేవుడు వచ్చాడా? ఒకవేళ వస్తే ఏ రూపంలో వచ్చాడో తెలుసుకోవాలంటే ఖచ్చితంగా ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.